శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమన్నృసింహవిభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. అస్మద్గురుభ్యో నమః. భక్తి ఛానల్ ద్వారా వినాయక చవితి సందర్భంగా ఈ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజానీకానికి వినాయక చవితి శుభాశీస్సులను తెలుపుతూ, వినాయక చవితి సకల అమంగళాలను పోగొట్టి మంగళప్రదమైనటువంటి జీవితానికి ఆరంభ చవితి ఏదైనా ఉన్నది అంటే అది భాద్రపద చవితి. అందుకే మనిషికి ప్రథమంగా అనేటువంటి మాటను మనం ఇక్కడికి ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే, విఘ్నాలు పోతే సమస్త సుఖాలు కూడా మనకు అనుసరిస్తాయి. ఈనాటి కాలంలో విఘ్నాలను తప్ప మనము వేరే వాటిని మనం వింటం లేదు, చూడటం లేదు. కొన్ని విజయాలను కూడా చూస్తున్నాం విఘ్నాలతో పాటు. కాకపోతే అది పుష్టికరమైనటువంటి విజయంగా ఈరోజు మనకు అగుపడట్లేదు. దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలు, కలియుగం ఒక కారణం, మానవ జీవిత ప్రవృత్తి ఒక కారణం, భక్తిపరమైనటువంటి శ్రద్ధలో చూపించేటువంటి లోపాలు ఒక కారణంగా అన్నీ ఉన్నప్పటికీ కూడా వీటిని కూడా సరిచేసేటువంటి బుద్ధి కావాలి అంటే ఆ విఘ్న వినాయకుడి యొక్క పాదనమస్తే, విఘ్న వినాయక పాదనమస్తే, ఆయన పాదాలను మనం పట్టి శరణు వేడవలసిందే. అందులో సకల విఘ్నాలను తొలగించేటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి వ్రతాన్ని మనం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మనం ఆరంభించుకొని చేసుకుంటాం నవరాత్రాలు పర్యంతం. మరి ఇందులో విశేషంగా మనం సందేశాత్మకంగా చెప్పుకోవలసింది ఏమిటి అంటే, యుగాల నుంచి జరుగుతున్నటువంటి ఈ వినాయక చతుర్థి వ్రతాన్ని ఈ మధ్యకాలంలో మనం కలుషితం చేస్తున్నాం. రూపాలతో కలుషితం చేస్తున్నాం, ద్రవ్యాలతో కలుషితం చేస్తున్నాం, ఆచార వ్యవహారాలతో కలుషితం చేస్తున్నాం, అసభ్య ప్రవర్తనలతో కలుషితం చేస్తున్నాం, మితిమీరినటువంటి ఆశయంతో చేయకూడనటువంటి కొన్ని కర్మల ద్వారా దానికి భక్తి పేరును పులిమి పొందవలసినటువంటి ఫలాన్ని సక్రమంగా మనం పొందలేకపోతున్నాం. యువత గణపతి మీద ఎంతటి వాత్సల్య భక్తిని శ్రద్ధను చూపిస్తున్నదో అన్ని అమంగళప్రదమైనటువంటి పనులు మనకు జరుగుతూ ఉన్నాయి. పూర్వకాలంలో ఒక మాట అంటారు, యజ్ఞంలో ఒక చిన్న పొరపాటు చాలు యజమానిని దేశాన్ని నాశనం చెయ్యటానికి అని ఒక ప్రమాణాలు మనకు రామాయణ భాగవతాది సమస్త పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ మట్టి వినాయకులను పూజ చెయ్యాలి అని భాద్రపద మాసంలో ఎందుకు మనకు చెప్తారు అంటే, వర్షపాతము జరిగినటువంటి కారణం చేత శుద్ధమైనటువంటి మృత్తు ఉంటుంది. ఆ మృత్తు అన్నిటికీ కూడా మూలమైనటువంటి ప్రకృతి కనుక, మట్టి మూలమైనటువంటి ప్రకృతి కనుక, వ్యవసాయానికి మట్టి మూలమైనటువంటి ప్రకృతి కనుక, దేహానికి మట్టిలో నుంచి వచ్చేటువంటి పుష్టి చాలా అవసరం కనుక, జలాన్ని శుద్ధి చేసేటువంటి శక్తి మిగతా దేనికి లేకపోయినా మట్టికి ఉన్నది కనుక, అంటే మట్టిలో గణపతిని చూసి ఆరాధించటము అనేటువంటిది మనకు అనూచానంగా వస్తున్నటువంటి పరంపర. మనమేం చేస్తున్నాం, మట్టిని వదిలేస్తున్నాం. అనవసరమైనటువంటి రసాయనాలతో తయారు చేయబడినటువంటి గణపతుల్ని మనం పూజ చేస్తున్నాం. అంతేకాకుండా ఆకార ప్రమాణాన్ని కూడా మనం తీసుకున్నట్టయితే మనస్సుతో ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని తయారు చేసి గణపతి వ్రతాన్ని చేస్తున్నాం. కానీ తప్పది. వరసిద్ధి వినాయక స్వామి వారు అంటే ఆయనకు ఒక ధ్యాన శ్లోకం ఉన్నది. ఆ ధ్యాన శ్లోకంలో చెప్పబడినట్టుగా ఆ 4 చేతులలో పాశము, అంకుశము, మోదకము, వరదహస్తము కలిగినటువంటి రూపం మాత్రమే పెట్టి పూజ చేయాలి. మనం 18 భుజాలు పెడతాము, స్వామివారికి కార్గిల్ గణపతిని తయారు చేస్తాము, క్రికెట్ గణపతిని తయారు చేస్తాము, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేస్తాము అంటే
అది సంప్రదాయ సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వ్రతం అయితే కాదు అనేటువంటిది మనకు పురాణాలు చెప్తుంది. అందుకే కొత్తదైనటువంటి మట్టితో తయారు చేయబడినటువంటి చతుర్భుజుడైనటువంటి గణపతిని, అందులో ఆ రోజు చాలా రకాలైనటువంటి కథనాలు మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. బాలగణపతిని కూడా అర్చన చెయ్యాలి. పూర్వకాలంలో పేడను పెట్టి, పేడ మీద ఒక గరిక పోచను పెట్టి పిల్లారాయుడు అనేటువంటి పేరుతో అర్చన చేసేటువంటి విధానం మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే రూపాన్ని మనం సరిగ్గా కల్పన చేయకపోతే ఆ మూర్తి ఎలాగ అయితే ఉంటుందో అలాగ దేశం కూడా ఉంటుంది. యజమానులకు మూర్తి ప్రకారంగా అర్చింపబడేటువంటి మూర్తి లక్షణాలు ఆపాదింపబడతాయని మంత్రశాస్త్రం మనకు నిఖచ్చిగా చెప్తున్నది. అందుకే దేవాలయాల్లో కానీ మందిరాలలో కానీ మూర్తిని పెట్టాలి అంటే సర్వాంగ లక్షణుడైనటువంటి మూర్తిని పూజించాలి. అందుకే ప్రకృతి ఎప్పుడు మూర్తిని ఆశ్రయించి ఉంటుంది. మనము విగ్రహారాధన ఎందుకు చేయాలి అంటే ప్రకృతికి రూపం లేదు. ఆ ప్రకృతిలో ఉండేటువంటి సకల పదార్థాలతో ఒక మూర్తిని మనం తయారు చేసుకొని అర్చిస్తే సకల ప్రకృతులు కూడా మనకు సహకరిస్తాయి. ఇది పూజకు పరమార్థమైనటువంటి హేతు. మనం ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను కాకుండా, అందుకే స్వామివారికి చూడండి, వినాయక చవితి అనగా మట్టితో చేయబడినటువంటి రూపం, పత్రాలతో విచిత్రమైనటువంటి చిత్రపత్రార్చన చేసుకునేటువంటి రూపం, అన్నీ చేసినప్పటికీ అందులో ఏదైనా లోపాలు వస్తాయేమో అని దుర్వార్చన. మళ్ళీ స్వామివారికి ప్రసాదంగా పెట్టేవన్నీ కూడా కొత్త పంటలో వచ్చినటువంటి ఫలాలనే స్వామివారికి నివేదనగా మనం సంకల్పం చేస్తున్నాం. అందులో ఆవిరికి అంటే ఆరోగ్యానికి ఏదైతే ఇప్పటి కాలంలో మనం చెప్తున్నామో ఆవిరికి వండబడినటువంటి కుడుములు లాంటి పదార్థములు నైవేద్యం పెడుతున్నాం. మనం ఇష్టారాజ్యంగా బయట వండి శుచి లేనటువంటివి, మనము శ్రమపడనటువంటి ఏ పూజ కూడా ఫలితాన్ని ఇవ్వదు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే వినాయక చవితి ఎలా మనం చేయాలో మనకు అర్థమవుతున్నది. కనుక బాధపడేటువంటి వారిని పక్కన పెడితే మనం ఎలా చేయాలో ఒక్కసారి ముందుగా మనం మనన చేసుకున్నట్టయితే వ్రతము సువ్రతమై మన జీవితానికి అది ఒక ధర్మ అనువర్తనగా, జీవితాన్ని సాధించేటువంటి ఒక సాధనంగా ఈ యొక్క వ్రత ఫలాలు దేశానికి ఉపయోగపడాలే తప్ప కేవల సంతుష్టి కొరకు 9 రోజులు మనం జరుపుకునేటువంటి ఒక సంబరంగా మాత్రం ఉండకూడదు అని ధర్మాలన్నీ పురాణాలన్నీ చెప్తున్నాయి. కనుక మృణ్మయ గణపతిని పూజ చేద్దాం. మనిషి మట్టి యొక్క రుణంతో ఈ దేహాన్ని పొందాం. అందుకే మృణ్మయం, మనుషుడు అనేటువంటి వాడు మృతు రుణంతో ఉన్నటువంటి వాడు. మంత్రాలలో కూడా మట్టిని అభిమంత్రించుకొని దేహానికి పుష్టి కలిగేటువంటి ఎన్నో ఉపకరణాలు, మంత్రాలు, విధానాలు మనకు మృత్తికాస్నాన కల్పమే ఒకటి ఉన్నది. అంటే మట్టికి అంత మహత్తు ఉన్నది. కాబట్టి స్వామివారిని అర్చించి ఆ మట్టిని మనం తీసుకొని వెళ్ళి జల నిమజ్జనం చేయటము అంటే పృథివీకంతా కూడా ఒక శాంతి పరికల్పన చేయటం అనేటువంటి ఎన్నో అర్థాలను ప్రతిపాదించేటువంటి ఆబాల గోపాలము చేసుకునేటువంటి సకల వర్ణస్థులు చేసుకునేటువంటి ఒక దివ్యమైనటువంటి వ్రతం మనకి ఈ యొక్క గణపతి నవరాత్రాల వ్రతం, వరసిద్ధి వినాయక స్వామి వ్రతం. 9 రాత్రులు మనం గణపతిని పెట్టుకొని స్వామివారిని అర్చించి సకల విఘ్నములను మనము బాపుకొని విజయాన్ని పొందేటువంటి మహత్కాలాన్ని దుర్వినియోగపరుచుకోకుండా, నేటి కాలపు పోకడలకు పోకుండా, సనాతన సంప్రదాయంలో పురాణంలో రామకృష్ణాదులు ఏ విధమైనటువంటి విధానాన్ని ఈరోజు మనం రామ చరిత్రను ప్రమాణం తీసుకుంటున్నాం, కృష్ణ చరిత్ర భారతాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నాం, భాగవతాలను ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఈ వీటిలో ఏం చెప్పారు, పూజ ఎలా చేయాలి? కేవలం పురాణాలు శ్రవణ మాత్రంగా వదిలేస్తే వృధా. అందులో మనకి ఎలా చెయ్యాలి అనేటువంటి విధిని అనూచానంగా చెప్తూ వస్తున్నారు. కనుక పూజా విధిని ఎలా చేయాలో అలా చేయటం అనేటువంటిది శ్రేయస్కరం మనకు, దేశానికి కూడా. కాబట్టి సనాతన ధర్మంలో మనకు తెలియకుండానే ధర్మాన్ని కాపాడేటువంటి వ్యవస్థ పండగలలో పెట్టారు పెద్దవాళ్ళు అనేటువంటి మాటను మనము ప్రతి ఒక్కరి చోట అనేక మార్లు చెప్పుకున్నాం. అందులో అందరికీ కష్టం కలిగించేటువంటి మహావ్రతాలు ఏమైనా ఉన్నాయి అంటే ఈ యొక్క గణపతి నవరాత్రాల వ్రతాలు. ఆ సౌండ్ల మధ్యన ఆచార వ్యవహారాలను పాటించకుండా అది మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఇవ్వకపోగా ప్రకృతికి కూడా ఖేదం కలిగించేటువంటి విధానంగా దయ ఉంచి వ్రతాలను చేసుకోకండి.
మృణ్మయ గణపతుల్ని ఆరాధించండి, భక్తి శ్రద్ధలతో నవరాత్రాలు గడపండి. 9వ రోజు స్వామివారిని భవ్యంగా ఊరేగించి నిమజ్జనం చేయండి, లోకానికి హితువు చేయండి. ఇదే లోకానికి శ్రేయస్కరమైనటువంటి వ్రత విధానంగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈ యొక్క గణపతి నవరాత్రాలు ఆరంభం కాకముందే మృణమయ గణపతులనే పీఠం మిగిలినటువంటి పీఠాలన్నీ కూడాను ఆరాధిస్తాయి, ఆమోదిస్తాయి. ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి రూపాలను కూడా మనం ఇష్టం వచ్చినట్టు తయారు చేయకుండా ధ్యాన శ్లోకానికి అనుగుణంగా మనం తయారు చేసుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులు కాగలరని ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది నిందగా కాకుండా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక మాట మనం ప్రకృతికి నిషేధంగా చెప్తే నింద అనుకుంటాం, కానీ అది ధర్మానికి అనుగుణంగా ఉంటుంది. భక్తి అనేటువంటి మాటను మనం ఎలా చూపాలి అంటే అది దేహానికి, దేశానికి, కాలానికి హితమయ్యేటట్టుగా ఉండాలి. భక్తి మాతృస్వరూపమని ఇందాక మనం ఒక మాట అన్నాం. అది దేహానికి కూడా మేలు చేయాలి, దేశానికి కూడా మేలు చేయాలి, మోక్ష సాధన సామగ్రిగా నిలవాలి. కాబట్టి మనం ప్రతి చోట చూపే భక్తి ఎవరిని బాధ పెట్టేదై ఉండకూడదు. అందులో గణపతి యొక్క భక్తి విఘ్నాలను తొలగించేది కనుక ముందుగా ఈ టీవీ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ సందేశాన్ని మేము అందజేస్తూ శివవ్రతాన్ని ఆచరించండి, వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. దేశకాలాల్లో విపరీతంగా ప్రవర్తిస్తున్నటువంటి కలి యొక్క కల్మషాన్ని అంతం చేయండి, ధర్మాన్ని కాపాడండి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గవాం సంరక్షణమస్తు. పైగా మట్టిని మాతృస్వరూపంగా మనం చూస్తున్నాం. ఆ మట్టి నుంచి వచ్చినటువంటి ఈ దేహంలో మళ్ళీ మాతృస్వరూపం ఉన్నది కనుకనే పురుషాది లోకాలన్నీ కూడా పుడుతున్నాయి. తల్లి కూడా కొంతకాలం పాలించి వదిలేసినటువంటి ఈ దేహాన్ని గోమాత ఎప్పటికీ పాలిస్తుంది. కాబట్టి ముగ్గురు మాతలు మనకు అత్యంతం మూలమైనటువంటి మాతలు. అందుకే గణపతికి ముందు గోమాత మాతృస్వరూపంగా మాతృగౌరీ వ్రతంగా మనం చేస్తున్నాం, తదియ గౌరి. కాబట్టి అమ్మను పూజించాలి, తర్వాత కొడుకును పూజించాలి. ఇది మనకు లోకంలో చెప్తున్నటువంటి సనాతన ధర్మం. కాబట్టి గోమాత, భూమాత, దేహ జనని అయినటువంటి అమ్మలను గౌరవిస్తూ గవాం సంరక్షణమస్తు. ముఖ్యంగా కలియుగంలో మనం చేయాల్సినటువంటి మా పని ఏమిటి అంటే గోహింస జరిగితే పృథివీ విలవిలలాడుతుంది. ఎప్పుడైతే పృథివీ బాధపడుతుందో అన్నాహారాలకు లోటు వస్తుంది. ఎప్పుడు అన్నాహారాలకు లోటు వస్తుందో కల్తీ వ్యవహారాలు లోకంలో రాజ్యమెళ్తాయి, ఆరోగ్యం చెడుతుంది, బుద్ధి పాడైపోతుంది, లోకంలో కలి విశృంఖలంగా నాట్యం చేస్తుంది. గనక మనము వ్రతాన్ని సువ్రతంగా చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాలను అందరూ కూడా ఆస్వాదిస్తూ సుఖంగా భగవద్ అనుగ్రహంతో జీవించుదురుగాక. స్వస్తి.